బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ కి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ అందరూ తమ పనుల్లో తాము బిజీగా ఉండగా బిగ్ బాస్ డేంజర్ లైట్స్ తో సైరన్ మోగించాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ కంటెస్టెంట్స్ కి బిగ్ జలక్ ఇచ్చాడు. మరోవైపు మణికంఠ ఎవరు ఊహించని విధంగా అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో హౌస్ లో నాటకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. సీజన్ ఆరంభంలో నాగ్ చెప్పినట్లే బిగ్ బాస్ సర్ప్రైజ్లతో కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు. గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్లో అందరూ తక్షణమే గార్డెన్ ఏరియాకి రండి, ఇదొక లిమిట్లెస్ సర్ప్రైజ్ సీజన్, అందులో నుంచి మీరు ఒక పెద్ద సర్ప్రైజ్ను ఇప్పుడు చూడబోతున్నారు. ప్రతిరోజులానే మొదలైన ఈ రోజు మీలో ఒకరికి మాత్రం పీడకలగా మారబోతుంది. మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, నబిల్, నిఖిల్, ఆదిత్య మీరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. మీలో నుంచి ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటకు వెళ్ళబోతున్నారు. ఈరోజు రాత్రి జరగబోతున్న ఎవిక్షన్లో ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబిల్, మణికంఠ మీరు ఈ రోజుకి సేఫ్గా ఉన్నారు అంటూ కంటెస్టెంట్స్కి షాక్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఇక యష్మి మణికంఠ ఎలా సేఫ్ అయ్యాడన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అనంతరం బిగ్ బాస్ ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీలో ఒకరు ఈ రాత్రికి ఇంటిని వదిలి వెళ్ళనున్నారు. మీ ముగ్గురు మీ బ్యాగ్స్ సర్దుకొని ఇంటి సభ్యులందరికీ మీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి అంటూ సెకండ్ షాక్ ఇచ్చాడు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ ముగ్గురిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎమోషనల్ అయిన ఆదిత్య ఆప్యాయంగా మణికంఠకి నుదుటిపై ముద్దిస్తూ, చెప్పాను కదా మణి, నువ్వు సేఫ్, ఆడియన్స్కి నువ్వంటే చాలా ఇష్టం రా అంటూ లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు. తర్వాత విష్ణుప్రియ కూడా లగేజ్ సర్దుకుంటుండగా నైనిక మాత్రం నేను ప్యాక్ చేసుకోను, అసలు ఇలా ఎలా పంపిస్తారు బిగ్ బాస్ అంటూ హైరాణ చేసింది. అనంతరం బిగ్ బాస్ ఎగ్జిట్ గేట్ వద్ద రెడ్ లైన్స్ ఏర్పాటు చేశాడు. ఎలిమినేషన్లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ని మెయిన్ డోర్ వైపు తిరిగి నిల్చోమని ఆదేశాలిచ్చాడు. ఇక మిగతా సభ్యులని ఈరోజు ఇంట్లో నుండి ఎవరు బయటకెళ్తారని అనుకుంటున్నారో అభిప్రాయాలతో పాటు కారణాలు తెలియజేయమన్నాడు. మొదటగా నిఖిల్ ఆదిత్యాని దగ్గరికి తీసుకొని, అన్నకి ఉన్న స్ట్రెంగ్త్ మేమిప్పుడే చూసాం, ఇంకా స్ట్రాంగ్గా ఆడాలని కోరుకుంటున్నాం, కొన్ని విషయాల్లో వెనకబడుతున్నాడని అనిపించింది అంటూ తన ఒపీనియన్ షేర్ చేశాడు. ఆ తర్వాత మణికంఠను పిలిచాడు బిగ్ బాస్. వెంటనే ఒక అయోమయం ఎక్స్ప్రెషన్తో ఆదిత్య పక్కకెళ్ళి నిల్చున్నాడు. దీంతో హౌస్ మేట్స్తో సహా ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. మణికంఠని ఎంతో ఆప్యాయంగా చూసుకున్న ఆదిత్య పక్కకెళ్ళి నిల్చోవడంతో ఆడియన్స్ మణికంఠపై మండిపడుతున్నారు. ఈ ఘటన తప్పకుండా మణికంఠ నెక్స్ట్ వీక్ నామినేషన్కి దారి తీస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ నబిల్, విష్ణుప్రియ పేరు చెప్పగా ప్రేరణ, పృథ్వీ, నైనికను ఎలిమినేట్ అవుతారని తమ అభిప్రాయాలు చెప్పారు. తర్వాత సీత, యష్మి ఇద్దరు ఆదిత్య ఎలిమినేట్ కావాలని కోరారు. ఇలా హౌస్లో నలుగురు ఆదిత్య ఎలిమినేట్ కావాలన్నారు. తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు, కానీ ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సింది మాత్రం ఆదిత్య అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో ఆదిత్య ఐ లవ్ యూ ఆల్ అంటూ అందరికీ బాయ్ చెప్పి బయటకు వచ్చేశాడు. ఆదిత్య ఎవికేట్ అయిన వారాంతరంలో మరో ఎలిమినేషన్ కొనసాగుతుందని బిగ్ బాస్ మరో బాంబ్ పేల్చాడు.